ప్రెగ్నెన్సీలో షుగర్ కి టాబ్లెట్స్ ఇన్సులిన్ వాడాల్సి వచ్చినప్పుడల్లా మీరు లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్ కి ఇన్సులిన్ కి అలవాటు పడిపోతారు అనుకుంటున్నారా? మీరు లైఫ్ లాంగ్ ఒక షుగర్ పేషెంట్ లా మారిపోతారు అనుకుంటున్నారా? ఇలా నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఇవాళ క్లారిఫై చేస్తాను. నేను డాక్టర్ ప్రత్యూష, మీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా టెంపరీ డిసీజ్ అండి. అది ఎవ్రీ 10 మెంబర్స్ లో ఒకళ్ళలో కనిపిస్తూ ఉంటది. ఇది బేబీ వల్ల, హార్మోన్స్ వల్ల, మాయ వల్ల వచ్చే డిసీజ్. ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేయకపోతే విత్ టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ బేబీ వెయిట్ అధికంగా పెరిగిపోతుంది. ఆ లావుగా ఉన్న బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ సరిపోవు. ఆ ఆక్సిజన్ లెవెల్స్ సరిపోకపోతే బేబీ లోపలే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే హెల్దీ బేబీ, మాయ, హార్మోన్స్ అన్ని బయటికి వచ్చేస్తాయో అప్పుడు మీకు ఈ ఇన్సులిన్ మెడిసిన్స్ అవసరం లేకుండా షుగర్ లెవెల్స్ వాటికవే తగ్గిపోతాయి. అప్పుడు మేమే ఈ ఇన్సులిన్ టాబ్లెట్స్ అన్ని ఆపేస్తాం. ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ తగ్గడం కోసం టాబ్లెట్స్, ఇన్సులిన్ అవన్నీ వాడితే జీవితాంతం షుగర్ పేషెంట్ అయిపోతాం అనేది ఒక అసత్యం. జెస్టేషనల్ డయాబెటీస్ నిజంగానే 20% పీపుల్లో టైప్ 2 డయాబెటీస్ గా మారుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే మీరు తినే ఫుడ్ వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ తగ్గకపోవడం వల్ల ఇది టైప్ 2 డయాబెటీస్ గా మారుతుంది. మేము ఇచ్చే మెడిసిన్స్ వల్ల, ఇన్సులిన్ వల్ల కాదు. ఇలాంటి మరెన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ డిసీజెస్ గురించి డిస్కస్ చేయడానికి వెంటనే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.